సర్వైకల్ స్పాండిలైటిస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నయమవుతుంది. ఎటువంటి సర్జరీ లేకుండా సర్వైకల్ స్పాండిలైటిస్ ఖచ్చితంగా నయమవుతుంది. కారణం ఎందుకు తెలుసుకోవడం అని అడిగితే ఈ సమస్య యొక్క ట్రీట్మెంట్ కారణంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఎక్సర్సైజ్లో మెడ యొక్క మజిల్స్ని రిలాక్స్ చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ 3 ఎక్సర్సైజ్లు చేస్తే చాలు మీ సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి మాయమైనట్లే. సర్వైకల్ స్పాండిలైటిస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నయమవుతుంది. మొదట్లో మెడ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోసిస్ చేయిస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అని తేలుతుంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. పైగా చేతికి తిమ్మిర్లు వస్తుంటే, తల తిరుగుతుంటే లేదా డాక్టర్ బెల్ట్ ఇవ్వడం ఇవన్నీ చూసి లోపల భయం మొదలవడం సహజమే. పైగా ఇలానే కొనసాగితే నేను సర్జరీ చేయించుకోవాలేమో అనే సందేహం కూడా చాలా మందిని సతమతం చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారందరికీ నేను చెప్పేది ఒకటే, ఎటువంటి సర్జరీ లేకుండా సర్వైకల్ స్పాండిలైటిస్ ఖచ్చితంగా నయమవుతుంది. మీరు ఏం చేస్తే ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడగలరు, దానికోసం ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలి, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కూడా సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతుంటే ఈ వీడియో మీకు చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సర్వైకల్ స్పాండైలోసిస్ అనేది మీ వెన్నెముక క్షీణించడం వల్ల సంభవించే సమస్య. మీ వెన్నెముక భాగాలు అరిగిపోవడాన్ని స్పాండైలోసిస్ అంటారు. మెడ భాగంలో ఉన్న మజిల్ వేర్ అండ్ టేర్కి గురి అవ్వడం వల్ల సర్వైకల్ స్పాండైలోసిస్ ఉద్భవిస్తుంది. అలాగే వెన్ను భాగంలో ఉన్న లిగమెంట్స్కి ఏదైనా ఇంజురీ అవ్వడం వల్ల లేదా రబ్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. అతి ముఖ్యంగా కొన్నిసార్లు నర్వ్స్ కంప్రెస్ అవ్వడం వల్ల లేదా వేర్ అండ్ టేర్ వల్ల స్పైనల్ కార్డ్ నుంచి చిన్న చిన్న నరాలు బయటకు వస్తుంటాయి. ఇలా ఆ నరాలు బయటకు రావడం వల్ల కూడా స్పాండిలైటిస్కి కారణమవుతుంది. ఈ కారణాలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే మీ సమస్య వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటో తెలుసుకోగలుగుతారని. కారణం ఎందుకు తెలుసుకోవడం అని అడిగితే ఈ సమస్య యొక్క ట్రీట్మెంట్ కారణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీ పొజిషన్ లేదా పోస్చర్ని సరి చేసుకోండి. ఈ సమస్యకి ఇది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుంటే కంప్యూటర్ మీ ఐ లెవెల్లో ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ మీరు బెండ్ అయ్యి పని చేయాల్సి వస్తే మెడను నిటారుగా ఉంచి పనిచేయడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా సమస్య యొక్క కారణం ఏంటో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండవది, ఎక్స్రే తీయించుకోండి. నిజంగానే స్పాండిలైటిస్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఎవరైనా క్లినికల్గా చెప్పడం మూలాన మీరు దాన్ని నిజమని నమ్ముతూ ఉంటారు. దానికి బదులుగా ఎక్స్రే తీయించుకొని నిర్ధారించుకోవడం ముఖ్యం. మూడవది, సర్వైకల్ స్పాండిలైటిస్ సమయంలో చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఎక్సర్సైజ్. కొన్ని రకాల ఎక్సర్సైజ్లో మెడ యొక్క మజిల్స్ని రిలాక్స్ చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ని అర్థం చేసుకొని వాటిని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 10 నుండి 15 నిమిషాల పాటు చేయండి. మొట్టమొదటిది, మెడను నెమ్మదిగా కుడి నుండి ఎడమ వైపుకి, ఎడమ నుండి కుడి వైపుకి తిప్పండి. గుర్తుంచుకోండి, మీ తలను ఫాస్ట్ లేదా స్పీడ్గా తిప్పకూడదు. అలాగే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీని తిప్పకూడదు, కేవలం మీ తలని మాత్రమే తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రెండవది, మీ తలను నెమ్మదిగా కుడి భుజం మీద 10 సెకండ్లు, ఎడమ భుజం మీద 10 సెకండ్ల పాటు ఉంచండి. ఈ ఎక్సర్సైజ్ని కూడా 10 నుండి 15 సార్లు రిపీట్ చేయండి. ఇక మూడవ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యమైనది. అదేంటంటే మీ 2 చేతులని జోడించి తల వెనక భాగంలో ఉంచి నెమ్మదిగా తలని ముందుకు నెట్టండి. ఇలా చేసేటప్పుడు మీ మెడ స్టిఫ్గా ఉండాలి, కేవలం మీ తల మాత్రమే ముందుకు నెట్టబడాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఈ 3 ఎక్సర్సైజ్లు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం క్రమం తప్పకుండా చేయండి.
ఇవి స్పాండిలైటిస్ సమయంలో చాలా ముఖ్యమైనవి. 4వది, యోగా చేయడం లేదా వాకింగ్ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే బాడీని మూవ్ చేయడం చాలా ముఖ్యం. రోజంతా ఎంత బిజీగా ఉన్నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి రెగ్యులర్గా యోగా, ఎక్సర్సైజ్, సైక్లింగ్, స్విమ్మింగ్ మరియు వాకింగ్ ఇలా మీకు నచ్చినది ఏమైనా ఉంటే మీరు చేయగలిగేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కనీసం రోజుకి 20 నుండి 30 నిమిషాల సమయం వీటి కొరకు కేటాయించేలా చూసుకోండి. 5వ ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్దీ డైట్ని ఫాలో అవ్వండి. హెల్దీ డైట్ ఫాలో అవడం వల్ల మీ శరీరంలో ఫ్యాట్ పెరగదు, ఆరోగ్యంగా ఉంటారు. 6వది, నీటిని పుష్కలంగా తాగండి. మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోండి. వీటన్నిటితో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, ఒకవేళ మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే గుర్తుంచుకోండి, ఆయుర్వేదం సహాయంతో సర్వైకల్ స్పాండిలైటిస్ని శాశ్వతంగా నయం చేయవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదంలో స్పాండిలైటిస్ కొరకు అశ్వగంధ, గుగ్గులు, షెల్లకి వంటి శక్తివంతమైన హెర్బ్స్ మరియు పంచకర్మ, అభ్యంగ, నస్య, స్వేదం, గ్రీవవస్తి వంటి థెరపీలు ఉన్నాయి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎక్కడో విని, చదివి లేదా చూసి ఆయుర్వేద మందులు వాడవద్దు. ఎందుకంటే మీ బాడీని పూర్తిగా స్టడీ చేసి సిఫార్సు చేసిన మందులు మాత్రమే మీ సమస్యను శాశ్వతంగా నయం చేయగలవు. అందువల్ల మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్లో కన్సల్ట్ చేయవచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కావాలంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 8 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్షకు పైగా కీళ్ల సర్జరీలను నివారించగలిగాము. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు కూడా ఉన్నాయి. మేము మొదట మీ లక్షణాలను చూసి మీ బాధను అర్థం చేసుకుంటాము. ఆ తర్వాత ఎలాంటి మెడిసిన్ మరియు థెరపీలు సిఫార్సు చేస్తామంటే వాటిని వాడిన తర్వాత మీకు వ్యాధి యొక్క దాఖలాలు కూడా కనిపించవు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.